శ్రీవర్షిణిని పెళ్లి చేసుకొని తర్వాత భవిష్యత్తు పిల్లలు ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుంది అనేదే క్వశ్చన్ అందరిది. పిల్లలది ఇప్పుడు చెప్పు. పిల్లలు అంటే అన్న అది ఒక ప్లాన్ వేసుకున్నాము, బట్ అది సక్సెస్ అయితే ఓకే, లేదంటే మేము డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాం. దత్తత తీసుకుని చక్కగా పెంచుకుంటాము, వాళ్ళే మాకు సొంత బిడ్డల్లాగా. అంటే మీకు ముందే తెలుసా మాకు పిల్లలు అవ్వరు, మేము అడాప్షన్ తీసుకోవాలని? తెలుసన్న, కానీ మేము దత్తత తీసుకుని పెంచుకోవడానికి సిద్ధమయ్యే చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిణి, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ వదులుకొని ఒక అఘోరి నాగసాధు కోసం నీ ఇల్లు వదులుకొని, నీ ప్రపంచాన్ని వదులుకొని, నీ చదువును వదులుకొని, నీ ఫ్రెండ్స్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డను వదులుకొని ఎక్కడో మహారాష్ట్రలో పోయి అనాథ వ్యక్తిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు శ్రీవర్షిణి? అనాథలాగా ఏం చేసుకోలేదన్న. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారా, ఇప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ, ఇదిగో మీ రిలేటివ్స్ ఇలా మాట్లాడుకు, మీ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళని వదిలేసేయి అని చాలా ప్రశంసలు వస్తాయి. సో అలా ఎందుకు, నేను ఒక తోడు ఉన్నట్టు ఉంటది కదా ఈమెకి, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి. ఇదే లైఫ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అఘోరికి ఎందుకు ఇవ్వాలి? ఏమో ఈమెకి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ప్లస్ అందం అంటారా, ఇవాళ ఉన్నట్టు జీవితాంతం ఉంటాము అని గ్యారంటీ లేదు కదన్నా. ముసలాలు అవ్వాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ అందం అనేది ప్రతిరోజు చూసుకోలేము. సరే, మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అఘోరి కంటే ముందు మీరు గతంలో ఎవరినైనా లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేసి ఉన్న ట్రాక్ రికార్డ్ ఉందా శ్రీవర్షిణి మీకు? లవ్ అదేం చేయలేదన్నా, నాకే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మేబీ బాగానే వచ్చింది అన్న, ఒక 15-20 ఎక్కువే అనుకోవచ్చు. ఆ 15-20 మందిలో ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? అఘోరి మాత్రమే నచ్చిందా? నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిది మా ఇంట్లో షేర్ చేసుకునేదాన్ని. ఇలాగ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మా పేరెంట్స్ తో కూడా ఒక అబ్బాయి మాట్లాడాడు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పి. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కృష్ణ శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ శర్మ గారు, సో ఇప్పుడు అఘోరి అండ్ అదేవిధంగా శ్రీవర్షిణి పెళ్లి జరిగింది కదా, సో ఈ పెళ్లి చెల్లుతుందా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం, జై గురుభ్యో నమః. ఈ పెళ్లి అనేటువంటిది అసలు చెల్లదు, దీన్ని మేము ఎవరం కూడా గుర్తించట్లేదండి. అంటే అమ్మవారి తాళి, కాళికమాత అమ్మవారిది తాళి అంటూ కూడా ఇందాక వర్షిని చూపించింది కదా. కాదు, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పెళ్లి అంటే తాళి కట్టడం మాత్రమే కాదు. ఈ తతంగం అంతా చూసి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది ఇటువంటి పనులు చేస్తారన్న ఉద్దేశంతో మేము బ్రాహ్మణ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండించడానికి కూడా మేము వచ్చాము. కొన్ని విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ పెళ్ళి అనేటువంటిది ఒక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఒక కన్య యొక్క తల్లిదండ్రులు వివాహ సమయంలో కన్య యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క అమ్మాయిని కన్యాదానం అనేది చేస్తారు. ఎగ్జాక్ట్లీ, కన్యాదానం. ఈ కన్యాదానం అనేటువంటిది వాళ్ళు అంతకుముందు అన్ని రకాలుగా వారికి సరిపడినటువంటి వరుడిని సెలెక్ట్ చేసుకొని ఆ వరుడిని కూడా కూర్చోబెట్టి అతని నారాయణ స్వరూపుడిగా కూడా భావించి ఈ యొక్క కన్య తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అల్లుని యొక్క పాదాలు కడుగుతారు. కడిగిన తర్వాత ఈ యొక్క కొబ్బరి బొండాలు ఉంచడం, కొన్ని మంత్రముల ద్వారా ఈ యొక్క కన్యాదానం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ యొక్క కన్య యొక్క తల్లిదండ్రులు వరుని యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తోటి మాత్రమే తమ కన్యని దానం చేస్తారు. దీనికి కన్యాదానం అంటారు. కన్యాదాన ప్రక్రియ ద్వారానే వివాహం అనేటువంటిది కూడా జరుగుతుంది.